ఓకేనా ఓకేనా తీసుకెళ్తూ చెప్పుకుంటూ పోతే ఒక పెన్షన్ అనే కాదు 4,000 రూపాయలు కాదు, చాలా అంటే చాలా చేసింది. అదే కాకుండా కూడా ఇప్పుడు రమేష్ గారు ఏదైతే అడిగారో వాటిని కూడా మా యొక్క శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మీ యొక్క కోరికను తీర్చే విధంగా శాసనసభ్యుల వారికి విన్నవించుకుంటాం. సో ఇప్పుడు మన వెంకటగిరి నియోజకవర్గ ఇంతకుముందు సోదరుడు కూటమి నాయకుడు అనిల్ రామారావు గారు మాట్లాడినారు. మా కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పక్షపాతి అన్నాడు. అది నిజంగా 100% మనకు న్యాయం జరిగిందని మనం బల్ల బుద్ధి చెప్పచ్చు, ఆత్మసాక్షిగా ప్రకటించవచ్చు. ఎందుకంటే సార్ చెప్పాడు ఇప్పుడే రాజేశ్వర సార్, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అందరికంటే ముందు ఎవరి మీద ఉందంటే మన దివ్యాంగుల మీదే ఉంది. మనం అందరం ఈ ప్రభుత్వంలో వచ్చేటువంటి మంచి పనులన్నింటినీ కూడా ముందుకు నడిపించడానికి మనమే ఒక సైనికుడిగా ఒక సమితిగా మారవలసినటువంటి అవసరం ఆవశ్యకత మన భవిష్యత్తు దీని మీద ఆధారపడిందని నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా సార్ మా దివ్యాంగుల కుటుంబానికి భారమైనటువంటి రోజుల్లో ఒక చిన్నపాటి ఉద్యోగం లభించిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రకటించుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక దివ్యాంగుడు తన స్వశక్తితో ఆత్మశక్తితో బతకడానికి 6,000 రూపాయలు, అది ఆదివారం అయినా పండుగ రోజైనా ఏ రోజైనా ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వడంలో లేట్ అవుతుందేమో కానీ మాకు మాత్రం 1వ తేదీ లేదా ఈ సంవత్సరం మీరు గమనించినట్లయితే 31వ తేదీ అనేక సార్లు మాకు మా చేతికి పెన్షన్ వచ్చింది సార్. నిజంగా కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఆ పెన్షన్ పెంచినప్పుడే మా వెంకటగిరి నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యే గారికి అందరికీ మేము కూటమి ప్రభుత్వ నడిపిస్తున్నటువంటి సారథ పాలాభిషేకం చేసాం. దివ్యాంగులందరూ కూడా మాకు ఏ పార్టీ లేదు సార్, మాకు ఏది మంచి జరిగిందంటే ఈ పార్టీలోనే మంచి జరిగింది. దివ్యాంగులకి జరిగినంత మంచి మరి ఎవరికి ఏ వర్గాన్ని జరగలేదు, మాకే జరిగిందని మేము సగర్వంగా ప్రకటించుకున్నాం సార్.